ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 62వ కీర్తన 1వ వచనము. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని కోరుకోవటం అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆశపడేటటువంటి జీవితం. ఒత్తిడి లేనటువంటి జీవితాలను మేము నడిపించుకోవాలి అనేటువంటిది. అయితే ఒత్తిడి లేనటువంటి జీవితాలను మనము జీవించాలి అని అంటే మనము చేయవలసినటువంటి పని ఏమై ఉండాలో కీర్తనాకారుడు 62వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయన, నేను అంతగా కదిలించబడను. తీవ్రమైనటువంటి ఒత్తిడిలు గుండా వెళుతున్నటువంటి దావీదు చిట్ట చివరికి ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని జీవించటానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ఆ మార్గం ఏంటంటే దేవుని మీద ఆనుకోవటం. ఆ మార్గం ఏంటంటే దేవునికి సమస్తాన్ని కూడా పరిపూర్ణంగా విడిచిపెట్టడం. కాబట్టి దావీదు తన ప్రతి ఒత్తిడిని, తన ప్రతి సమస్యను కూడా దేవునికి విడిచిపెట్టి దేవుని మీద ఆయన పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, సమాధానముగా నేను ఇన్ని సమస్యల మధ్యలో, ఒత్తిడుల మధ్యలో నేను జీవించగలుగుచున్నాను అనేటువంటి మాటను ఆయన ఈ యొక్క కీర్తనలో తెలియచేస్తున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేక రకాలైనటువంటి ఒత్తిడులు నీ జీవితమును ప్రశాంతత లేకుండా చేస్తున్నాయేమో, అతలాకుతలం చేస్తున్నాయేమో, నీ ఆలోచనలను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయేమో. దావీదును జ్ఞాపకం చేసుకో. ఒత్తిడి లేనటువంటి జీవితానికి ఒకే ఒక్క మూల సూత్రం, దేవునికి మనము సమస్తాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టడం. ఆ రీతిగా దేవుని మీద ఆనుకుందాం, దేవుని చేతులకు అప్పగించుకుందాం, నెమ్మదితో కూడిన జీవితాలను జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ నీకు వందనాలు. ఎవరైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి గుండా వెళ్ళొచ్చు ఈ మాటలు వింటూ ఉన్నారు, వారితో మీరు మాట్లాడారు. ఇదే సమయంలో ప్రభువైన వారు వారి యొక్క ప్రతి భారాన్ని నీపై వేసి పరిపూర్ణంగా విడిచిపెట్టి ముందు కొనసాగటానికి కావలసినటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కూడా అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.